ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 106వ కీర్తన 16వ వాక్యం. వారు తమ దండుపాలెములు మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితైన అహరోనందును అసూయపడిరి. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. వారు తమ దండుపాలెములో 18వ వచనంలో వారి సంఘములో, వారి దండుపాలెం, వారి సంఘం. చూసారా? వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. మోషే యెహోవాకు ప్రతిష్ఠితుడు కాదా? అహరోను గారిని ప్రతిష్ఠించింది ఎవరు? మోషే గారు. మోషే గారు పెద్దోడా, అహరోను గారు పెద్దోడా? అహరోను గారు పెద్దోడు. కానీ దేవుడు చిన్నోడిని, మీరు మన గ్రంథంలో పాత నిబంధనలో చూడండి, ఆయన ఏ కాడకి చిన్నోళ్ళనే కోరుకున్నాడు. చిన్నోళ్ళనే. ఏశావు యాకోబును కోరుకున్నాడు. యాకోబులో ఏసేపును కోరుకున్నాడు, యోధాను కోరుకున్నాడు, లేవీని కోరుకున్నాడు. దావీదు గారి అన్నదమ్ముల్లో లాస్టోడు దావీదు గారిని కోరుకున్నాడు. చూసారా? మోషే గారు చిన్నోడు, మిరియం గారు పెద్దది, అహరోను గారు పెద్దోడు. అయితే మనకి ఇప్పుడు నేనున్నానండి, నాకంటే చిన్నవారు ఉన్నతంగా ఉంటే వారిని నేను గౌరవించాలి, వారి మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించాలి, వారిని నేను సన్మానించాలి. నా మనసులో కూడా వీడు చిన్నోడు, నాకంటే అయిపోయాడు అని నేను అనుకోకూడదు. అసలు పొరపాటును కూడా అది మనసులోకి రాకూడదు. వారిని దేవుడు బలపరిచాడు. దేవుని పిల్లలారా, యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను గారు ఎలాంటి వాడో మనం మాట్లాడుకోవటానికి కాదు, కానీ దయగల దేవుడు కృపచేతనే యాజకత్వం ఇచ్చాడు. ప్రధాన యాజకుడు. ఎప్పటికీ తరాలన్నీ అహరోను సంతానమే ప్రధాన యాజకులు. లేవీ గోత్రములో అహరోను సంతానం మాత్రమే పెద్ద పాస్టర్ గారు. ఇక ఆయనకంటే పెద్ద పాస్టర్ గారు లేరు. ఆయన పైవాడు దేవుడే. ఈయన ప్రార్థనాపరుడా, దేవుని మాట వినేవాడా? ప్రజలు ఎట్ట చెబితే అట్ట డ్యాన్స్ చేసేవాడు. ప్రజలు ఎట్ట చెబితే అట్ట డ్యాన్స్ చేయటమే కాదు, దేవుని పక్షంగా పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. నాకు అసలు ఏం తెలియదయ్యా, వీళ్ళు బంగారం తెచ్చారు, నేను అగ్నిలేసిన దూడ బయట వచ్చింది అన్నాడు మోషే గారితో. పెద్దోడు చిన్నోడికి భయపడి అబద్ధాలు చెబుతున్నాడు. చూసారా? దేవుని పిల్లలారా, ఈ కార్యాలన్నీ చేయుటకు హేతువైన మోషే గారి మీద అసూయపడ్డారు. యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను మీద గారు అసూయపడ్డారు. దాన్ని దేవుడు ఒప్పుకోవాలా. అహరోను గారు అంటే అన్నారులే అని అనుకోవాలా. అహరోను గారిని ఆ స్థితిలో దేవుడు ప్రతిష్ఠించాడు. పరిశుద్ధుడని కాదు, దూడను చేసినా కూడా అహరోను ప్రతిష్ఠించి అతని సంతానం అంతా, ఆ తర్వాత అతని సంతానంలో 2 పిల్లలు దేవుని చెప్పిన అగ్ని కాకుండా అన్యాగ్ని తీసుకొచ్చారు, చంపేశాడు. ఆ తర్వాత ఫీనెహాసుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన సంతానమే, అహరోను సంతానమే ప్రధాన యాజకులు. ఇంకొకళ్ళు ఉండడానికి లేదు. లేవీ గోత్రమే యాజకత్వం చేయాలి, ఇంకొకళ్ళు లేదు. మిగిలిన 11 గోత్రాలు వీళ్ళకి లోబడాలి, అంతే. మాట్లాడే పనే లేదు. అది దేవుని యొక్క మార్పులేని తీర్మానం. వారి మీద అసూయపడ్డారు. దానివల్ల ఏమైందంట? కింద వచనాల్లో మీరు చూస్తే భూమి నెరవేర్చి వారందరిని మింగేసిందంట. వాళ్ళు ఎవరంట? వారి గోత్రాల్లో పేరు పొందిన వారు ప్రధానులంట. మందిరంలోకి వచ్చే బిడ్డల్లో కూడా కొంతమంది పేరు పొందిన వాళ్ళుగా ప్రధానులుగా ఉంటారు. మా మందిరంలో అట్టాగే 3-4 ఉన్నారు. నన్ను ఉతికి పిండి ఆరేస్తామన్నారు, చచ్చిపోయారు. దేవుని పిల్లలారా,
మనం ఎవరమే పరిశుద్ధులం కాదు. దేవుని చేత అభిషేకించబడిన వారికి వ్యతిరేకంగా చేయకూడదు. అట్టి స్థితి మనలోంచి దూరమునుగాక. అలాగూ చేయకుండా ఆత్మదేవుడు మనల్ని బలపరచునుగాక. అసూయ పడకుండా అభిషేకాన్ని గౌరవించే వారంగా ఆత్మదేవుడు మనల్ని అభిషేకించునుగాక. తద్వారా మనము మన బిడ్డలు ఎల్లకాలము దీవించబడుదుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.